దేవుని తీర్పులు 3 రకములు. 7 గతించిన తీర్పులు, 2 ప్రస్తుత కాల తీర్పులు, 12 భవిష్యత్తులో జరుగు తీర్పులు. గతించిన తీర్పులు: 1 ఏదైనా వనములోని తీర్పు, 2 జలప్రళయం ద్వారా జరిగిన తీర్పు, 3 అష్షూరీయుల ద్వారా ఇజ్రాయేలీలకు జరిగిన తీర్పు, 4 బబులోనీయుల ద్వారా ఇజ్రాయేలీలకు జరిగిన తీర్పు, 5 కల్వరి తీర్పు, 6 రోమేయుల ద్వారా యూదులకు తీర్పు, 7 స్థానిక సంఘముల మీద ప్రభు యొక్క తీర్పు. ఇలాగా మనం 7 తీర్పుల్ని గద్దించిన తీర్పుల్లో చూస్తున్నాము. అలాగే ప్రస్తుతకాల తీర్పులు. ఈ ప్రస్తుతకాల తీర్పులు 2 రకాలు. మొదటిగా విశ్వాసి తనను తాను విమర్శించుకొనని ఎడల ప్రభువు విధించు తీర్పు. 2 విశ్వాసులకు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు తీర్పుగా మనం చూస్తున్నాం. ఈ విశ్వాసి తనను తాను విమర్శించుకోకపోతే ప్రభువు మనకు విధించే తీర్పుకి మనము నిలబడాల్సి ఉంటుంది. అలాగే రెండవదిగా విశ్వాసులకు దేవుని ఇంటి వద్ద నుండి ఆరంభమయ్యే తీర్పు గురించి చూడాలి. ఎందుకంటే విశ్వాసగా మనము పాపాలు చేసి ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని ఇంటి నుండే తీర్పు మొదలైపోతుంది. అలాగే భవిష్యత్తులో జరుగు తీర్పులు చూద్దాం. మొదటిగా క్రీస్తు న్యాయపీఠ మీదట జరుగు తీర్పు. 2 శ్రమల కాలంలో మనుష్యుని మత ఆచారములపై తీర్పు. 3 శ్రమల కాలంలో మనుష్యుని ఆర్థిక రాజకీయ పద్ధతులపై తీర్పు. 4 శ్రమల కాలంలో మనుష్యుని సైనిక పద్ధతులపై తీర్పు. 5 శ్రమల కాలంలో మనుష్యునిపై తీర్పు. 6 ఇజ్రాయేలీలపై దివిటి మరియు తలాంతుల తీర్పు. 7 అన్యులపై మేకలు మరియు గొర్రెల తీర్పు. 8 క్రీస్తు విరోధిపై అనగా అంత్యక్రీస్తుపై మరియు అబద్ధ ప్రవక్తపై తీర్పు. 9 అగాధములో 1000 సంవత్సరములు సాతాను బంధించబడు తీర్పు. 10 నిత్య నరకంలో సాతాను యుగయుగములు బంధించబడు తీర్పు. 11 పతనమైన దేవదూతలకు తీర్పు. 12 ధవలమైన మహాసింహాసనపు తీర్పు. ఈ విధంగా మనము దేవుని తీర్పులు 3 రకాలుగా చూస్తాము. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. అలాగే మేము చేయబోయే అనేక విషయాలు, అనేక వీడియోలు మీరు ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సహకరించగలరని మనం చేస్తున్నాము. అందరినీ ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.